అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో చేసే స్పెషల్ కాంబినేషన్ కొబ్బరి పులావ్తో క్రిస్పీ చికెన్ ఫ్రై. ఈ రెండు కలిస్తే వచ్చే ఆ టేస్ట్ని మాటల్లో చెప్పడం కష్టం. ముందుగా కొబ్బరి ముక్కలు తరుముకొని దానిలో నుంచి కొబ్బరి పాలను తీసుకుందాం. ఫ్రెష్గా తురిమిన కొబ్బరి, సువాసన వచ్చే మసాలాలు, బాస్మతి రైస్తో నెమ్మదిగా ఉడికే కొబ్బరి పులావ్ వంటింటంతా అద్భుతమైన పరిమళాలతో నిండిపోతుంది. నెయ్యేనండి అసలు టేస్ట్ ఇస్తుంది. తర్వాత బిర్యానీ మసాలాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, టమాటా వేసుకొని మిక్స్ చేసుకొని దానిలో కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం. అసలైన ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. కర్డ్ వేసుకొని దాన్ని ఒకసారి తిప్పుకొని నెక్స్ట్ వెంటనే కొబ్బరి పాలు పోసేసుకుందాం. సో ఇవి మరిగే వరకు వెయిట్ చేసి దానిలోనే మరుగుతున్నప్పుడు ఉప్పు కళ్ళు వేసుకుందాం. అసలుది మర్చిపోయానండి, బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం. కొబ్బరి పాలు మరుగుకొచ్చాయి కదండి. సో ఇప్పుడు దానిలోకి బాస్మతి రైస్ వేసుకొని 30% బిర్యానీ కుక్ అయింది అనుకున్నప్పుడు అడుగు అంటకుండా దాని కింద ఐరన్ ప్యాన్ ఒకటి అరేంజ్ చేసుకుంటే అడుగంతా అంటకుండా నీట్గా ఉంటుంది. అందరూ పుదీనా కొత్తిమీర తాలింపులో వేస్తారండి, కానీ ఇలా వేస్తే మిడిల్లో ఆ ఫ్లేవర్ అనేది నేదప్పుడు తెలుస్తుంది. మన గుమగుమలాడే కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పలుకుగా వచ్చిందో. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుందాం. ఐరన్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగనివ్వండి. తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి. సో ఆ వాటర్తోనే చికెన్ అనేది ఫుల్గా ఉడికిపోతుంది. దీంట్లోకి కల్లుప్పు, కారం, మసాలా పౌడర్ వేయించుకొని లాస్ట్లో మూత తీసేసుకుంటే చికెన్ అనేది ఫ్రై అవుతుంది. ఇది కేవలం ఒక మీల్ కాదు, కుటుంబం మొత్తం కలిసి ఎంజాయ్ చేసే ఒక ఫుడ్ ఎక్స్పీరియన్స్. వీకెండ్ లంచ్ అయినా, స్పెషల్ డిన్నర్ అయినా, గెస్ట్స్ వచ్చినా ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన సింపుల్ మరియు స్పెషల్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేద్దాం. తింటుంటే ఉందండి ఒక్క స్పూన్ కొబ్బరి పులావ్, దానికి తోడు ఒక్క ముక్క చికెన్ ఫ్రై. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అండి. కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.